హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని శారీస్ అందులోని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసామో అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. ఈ క్లాత్లో అయితే ఇప్పుడు చాలా డిజైన్స్ అయితే వచ్చేసాయి. దీనికి మాత్రం ఇలా స్టోన్ వర్క్ కట్ వర్క్లో అయితే వచ్చేసింది, అవుట్లైన్స్ మొత్తం. అలాగే కౌ డిజైన్ అయితే వచ్చేసిందండి. దానికి కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇలా ఇది ప్రింటెడ్ శారీ అండి. ఇక్కడ కౌస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ప్రింటెడ్లో ఉన్నాయి. అలాగే అదే డిజైన్కి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి. ఇందులోని బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. అస్సలు బ్లౌజ్కి శారీకి కాంబినేషనే లేదండి, అలా అయితే ఇచ్చేసారు. ప్రతి శారీకి కూడా అలానే ఉన్నాయి, ఎందుకో మరి. ఇలా ఈ శారీలోకి అయితే బ్లౌజ్ సెట్ అవ్వదు అనిపించేసి ఇక్కడ కౌస్ డిజైన్ ఉంది కదా, ఇక్కడ ఆ డిజైన్ కలర్లో అయితే మనం బ్లౌజ్ వేరే పీస్ అయితే తెచ్చామండి. తెచ్చి ఆల్రెడీ స్టిచ్ చేసాము. ఇలాగా స్టిచ్ చేసామండి. వి షేప్ నెక్లోనే ఇలా నెక్ డిజైన్ ఇచ్చేసి దానికి డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇలా ఫ్లవర్ డిజైన్లో చేసామన్నమాట. ఇక్కడ స్లీవ్స్ చూస్తున్నారు కదా, స్లీవ్స్కి కూడా షార్ట్ స్లీవ్సే, దానికి ఇలా చిన్న పఫ్ ఇచ్చి ఇలా అయితే డిజైన్ చేసామండి. ఇక్కడ డోరీ అలాగే హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాము నెక్కి, చూస్తున్నారు కదా. ఇలా ఫ్లవర్ షేప్లో అయితే హ్యాంగింగ్స్ డిజైన్ చేసాము. చాలా బాగా వచ్చాయండి, చాలా క్యూట్గా ఉన్నాయి హ్యాంగింగ్స్ అయితే. ఫ్రంట్ సైడ్లో కూడా ఇలా వి షేప్ నెక్ అయితే ఇచ్చేసాము. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి, చాలా బాగా వచ్చింది. అలాగే ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది క్రేప్ సిల్క్ శారీ అండి. దీనికి మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది, చూస్తున్నారు కదా. అక్కడక్కడ పళ్ళు మొత్తం అలాగే మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది. శారీ అయితే మల్టీ కలర్లో ఉన్నిందండి, మల్టీ కలర్ డిజైన్లో ఉన్నింది. పళ్ళుకి ఇలా అవుట్లైన్స్ మాత్రమే ఇలా కుచ్చుళ్ళు అయితే వచ్చాయండి, అదేనండి టాజిల్స్ అయితే వచ్చేసాయి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వచ్చేసాయి అన్నమాట. ఇందులోని బ్లౌజ్ అయితే ఇదండి, మనం ఆల్రెడీ స్టిచ్ చేసాము. ఇలా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి సింపుల్గా డోరీ అండ్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాము. చాలా బాగా వచ్చాయి. పైపింగ్ కూడా చాలా అంటే చాలా నైస్గా వచ్చింది. ఇది షార్ట్ స్లీవ్సేనండి. షార్ట్ స్లీవ్స్కే ఇలా పైపింగ్ అయితే వచ్చేసింది, చూడండి. ఇక్కడ బార్డర్ అయితే ఇలా స్లీవ్స్కి వచ్చేసింది. డిజైన్లో అయితే ఇలా బ్లౌజ్ మొత్తం ఉన్నింది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే లైట్ బ్లూ కలర్లో ఉన్నిందండి, అదేనండి స్కై బ్లూ కలర్లో. స్కై బ్లూ అలాగే లైట్ బ్లూలో అయితే ఇలా ఈ డిజైన్తో వచ్చేసింది అనమాట. బార్డర్ అయితే ఇలా నెవీ బ్లూ అయితే వచ్చేసింది. పైన చిన్న బార్డర్ ఉన్నింది, కింద పెద్ద బార్డర్ అయితే ఉన్నింది. పళ్ళు కూడా చూపిస్తాను, చూస్తున్నారు కదా. ఇలా మల్టీ కలర్లో పళ్ళు అయితే ఉన్నింది. నేవీ బ్లూ పైనే ఇలా మల్టీ కలర్ డిజైన్తో పళ్ళు వచ్చేసింది అనమాట. రెడ్ అలాగే ఎల్లో వైట్ కాంబినేషన్లో ఇలా అయితే పళ్ళు వచ్చేసింది. అది కూడా డిజైన్ చాలా బాగుందండి. క్లాత్ కూడా లైట్ వెయిట్లో చాలా బాగుంది, ఎక్కడికైనా క్యారీ చేసే విధంగా ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసాము మనము. బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇలా అయితే స్టిచ్ చేసాము. ఇక్కడ స్లీవ్స్కి ఇలా చంక పీస్ అయితే పడిందండి, క్లాత్ తక్కువగా ఉన్నింది, అందుకని అందులో బార్డర్ అయితే తక్కువ ఉన్నింది, అందుకే ఇలా స్టిచ్ చేసాము. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది లైట్ క్రీమ్ కలర్లో ఉన్నిందండి, అదేనండి ఆఫ్ వైట్ కలర్ అంటాం కదా, అలాగా శారీ మొత్తం ఇలా ఉన్నింది. ఇక్కడ కింద బార్డర్ అయితే చాలా ఎలిగెంట్గా ఉన్నిందండి, గ్రే కలర్లో అలాగే బ్లాక్ కలర్లో. పైన మాత్రం సింపుల్గా ఇలా బ్లాక్ కలర్లో బార్డర్ అయితే జెరీ బార్డర్ వచ్చేసింది. శారీ మొత్తం ఇలా చిన్న చిన్న డిజైన్తో చాలా బాగుంది. అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్ జరీ బుటాస్ కూడా వచ్చేసాయండి, చూస్తున్నారు కదా. ఇదే బుటాస్ అయితే శారీ మొత్తం ఉన్నాయి, కానీ మనకు కనిపించవు. ఇక్కడ పళ్ళులో అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇది పళ్ళు అండి. పళ్ళులో కూడా గ్రే కలర్ అలాగే బ్లాక్ కలర్ లైన్స్తో మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చేసింది.
ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి కూడా చంక పీస్ అనేది యాడ్ చేసామండి. బార్డర్ కూడా చాలా బాగుంది. షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసాము గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసామండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే. ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ కలర్ బ్లౌజు, అలాగే చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి కదా, చాలా బాగుంది. ఇంకొక కాటన్ శారీ అయితే చూపిస్తున్నాను. ఇది ప్యూర్ కాటన్ శారీ అండి. దీనికి ఇలా పైన కింద నేవీ బ్లూ బార్డర్ అయితే వచ్చేసింది. ఆనియన్ కలర్లో ఉన్నింది శారీ మొత్తం. ఇలా వైట్ కలర్ డిజైన్తో ఉన్నింది అనమాట, బంచెస్ లాగా, బంచెస్ డిజైన్లో ఉన్నింది. ఇది పళ్ళు అండి. పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా నేవీ బ్లూ కలర్ పళ్ళు వచ్చేసింది, బంచెస్ డిజైన్లో ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము. సపరేట్ బ్లౌజ్ అయితే ఏం రాలేదండి, రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చేసింది. దానినే మనం స్టిచ్ చేసాము. ఇలాగా ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసి రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి ఇక్కడ స్లీవ్స్ డిజైన్స్ ఉన్నింది కదా, అందులోని క్లాత్ తీసి ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాము. రౌండ్ షేప్ నెక్కే ఇచ్చేసాము అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్కే. ఈ శారీ కూడా సమ్మర్లో చాలా బాగుంటుంది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఇది లెమన్ ఎల్లో కలర్లో బార్డర్ శారీ అండి, సెమీ పట్టు శారీ. ఇలా స్కై బ్లూ బార్డర్తో వచ్చేసింది శారీ మొత్తం. ఇలా బూటీస్ అయితే ఉన్నాయండి, లీవ్స్ బూటీస్, అలాగే మ్యాంగో బూటీస్, ఇలా చిన్న చిన్నవిగా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ బార్డర్ మాత్రం పైన కింద ఒకే బార్డరే ఉంది. అదేనండి, ఒకే సైజులో అయితే బార్డర్ ఉన్నింది. అదేవిధంగా పళ్ళు కూడా సేమ్ బార్డర్ లాగానే స్కై బ్లూ అయితే వచ్చేసింది రౌండ్ షేప్ డిజైన్స్లో. ఇది కూడా ఫుల్ జరీ వర్క్తో ఉన్నింది. పళ్ళు మొత్తం జరీ వర్కే ఉన్నింది స్కై బ్లూ కలర్లో. దీనికి రెడీమేడ్గా ఇలా ట్యాజిల్స్ కూడా ఇచ్చేసారు. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసిందండి. ప్లెయిన్కి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయి చూడండి, అవి కూడా కనపడవు, అలా వచ్చేసాయి అన్నమాట. సెల్ఫ్లో వచ్చేసాయి బూటీస్. ఇక్కడ స్లీవ్స్కి బార్డర్ అయితే చిన్న బార్డర్ ఇమ్మన్నారు కస్టమర్ మనకు, అందుకని చిన్న బార్డర్తో అయితే స్టిచ్ చేసాము. ఇక్కడ రౌండ్ షేప్ నెక్కి పైపింగ్ అయితే ఇచ్చేసామండి ఫ్రంట్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్ కూడా. ఈ వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేయండి.